ఒకటి మనకు నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. సరే, ఏంటి పార్టీ మార్పు వార్తలపై అయోధ్య రామరెడ్డి స్పందన? రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏవో ఒత్తిళ్ళు ఉంటాయి, ఒత్తిళ్ళని తట్టుకుని నిలబడాలి. విజయసాయి పార్టీ నుంచి వెళ్ళిపోవడం వ్యక్తిగతం, రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఓడినప్పుడు కూడా తట్టుకుని నిలబడాలి. ఎమ్మెల్సీలపై కూడా ఒత్తిడి ఉంది. అయోధ్య రామరెడ్డి గారు ఇచ్చిన క్లారిటీ, ఆయన వెళ్ళిపోతారు అని చెప్పి జరిగిన ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్టేనా? అంత ఉందా ఆయన ఇచ్చిన క్లారిటీలో? ఆయన ఇచ్చిన క్లారిటీలో వేదాంతం కనిపిస్తుంది తప్ప ఆయన ఫిలాసఫీ చెప్పారే కానీ పొలిటికల్ స్టేట్మెంట్ ఆయన ఇవ్వలేదు. పొలిటికల్ స్టేట్మెంట్ ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో నేను జగన్ వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నా మీద వచ్చే ఊహాగానాలు కొంతమంది కావాలని చేస్తున్నారు. ఆయనకేమో ఆగ్రహం లేదా, అవి చెప్పిన వాళ్ళ మీద కూడా ఆగ్రహం లేదు. ఇంకో మాట కూడా, వర్మ బీయింగ్ జర్నలిస్ట్ ఫర్ లాంగ్, సో విజయసాయి రెడ్డి కూడా 20 రోజుల కిందట ఖండించాడు కదా. కాబట్టి ఎవరైనా ఖండించగానే ఇంకేం అయిపోయింది చూసారా అనవసరంగా అనుకున్నాము అయోధ్య రామిరెడ్డి అయోధ్య రాముడు అనుకుంటే పొరపాటే. నాకు ఖచ్చితమైన, నేను విజయసాయి రెడ్డి అప్పుడు చెప్పినట్టు ఇప్పుడు చెప్తున్నాను, ఆయన చాలా క్లియర్గా తన శ్రేణులకు తన అనుయాయులకు కుదరదు, ఇంకా మనం వెళ్ళాలి, ఒత్తిడి ఎక్కువగా ఉంది, ఒత్తిడి ఉంది అనే చెప్తున్నారు ఆయన. ఇప్పుడు కూడా ఒత్తిడి ఉంది అన్న వాస్తవాన్ని ఆయన కాదనడం లేదు. ఒత్తిడి అయోధ్య రామిరెడ్డి మీద ఏంటి, సుజనా చౌదరి మీద ఏంటి, ఎంతమంది మీద బీజేపీ ఒత్తిడి పెట్టిందో తెలిసిన విషయమే. అందుకని కొన్నిసార్లు అంటారే విచారణ ఏమో ఇటు తీర్పేమో అటు అన్నట్టుగా, అయోధ్య రామిరెడ్డి క్లారిటీలో ఆయన చెప్తున్న ఫ్యాక్ట్స్ ఏమో వస్తున్న కథలను బలపరిచేవిగా ఉన్నాయి, ఆయన ఇస్తున్న కంక్లూజన్ ఏమో దానికి భిన్నంగా ఉంది. కానీ అందుకని దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి ఆయన ఒక కొత్తగా చిన్న బాంబు ఒకటి వేసాడు, ఎమ్మెల్సీల మీద కూడా ఒత్తిడి ఉందని. కూడా ఎందుకు వాడాడు? నాకు కూడా ఉంది. ఎంపీల మీద కూడా ఉందనే కదా, ఎంపీల మీద కూడా ఉంది, ఎమ్మెల్యేల మీద కూడా ఉంటుందని ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఒత్తిడికి ఎప్పుడు తల వగ్గుతారు అంటే తమకు అనుకూలమైన తమకు ప్రయోజనకరమైన అన్నప్పుడు మనుషులు తల వగ్గుతారు. అందువల్ల ఈ విషయము వైసీపీ వాళ్ళు కూడా అడిగారు, విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారుతాడు అంటే ఆయన మారాలని నా మీద విపరీతమైన ఒత్తిడి వచ్చిందని విజయసాయి రెడ్డి అన్నాడు. వచ్చింది కానీ నేను మారలేదు అని మీరు అదే పెట్టారు వాస్తవంగా. కానీ ఒత్తిడి చేసింది ఎవరు? విజయసాయి రెడ్డినైనా అయోధ్య రామిరెడ్డినైనా ఇప్పుడు ఆయన చెప్పే ఎమ్మెల్సీలను కూడా ఎవరు ఎలాంటి ఒత్తిడి పెడుతున్నారు? ఈ ఒత్తిళ్లలో ఎవరో ఎప్పుడో ఇంకా ఎదురు ఉండి తట్టుకొని ఇంక కుదరదులే అమ్మాయి తల ఉంచుదామని స్థితి ఒకటి వస్తుంది. కాబట్టి అయోధ్య రామిరెడ్డి డెఫినెట్గా ఉత్సాహంగా లేరు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఒత్తిళ్లలో ఉన్నారు. ఆయన ఏ సమయంలోనైనా పార్టీ మారినా లేదా విజయసాయి రెడ్డి లాగా, అంటే ఈయనేమో స్వయంగా పెద్ద కార్పొరేట్, అన్లైక్ ఈయన అన్న తర్వాత మళ్ళీ ఆయన కూడా వస్తాడు, ఆర్కే కూడా వస్తాడు తమ్ముడు. అంతకుముందే ఒకసారి ఆ తమ్ముడు షర్మిల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. కాబట్టి చాలా ఇంకా రాజకీయ నాటకాలు, రాజకీయ డ్రామా ఇంకా చాలా జరుగుతుంది. ఈ సమయంలో మటుకు ఆయన ఈ ప్రకటన చేశారు. బహుశా జగన్ కూడా అడిగి ఉంటాడు ఆయన, అన్న ఆల్రెడీ చాలా ఎదురీతగా ఉంది, కొంచెం మీరు చెప్పాలి క్లియర్ అంటే. ఇంత సమయం తీసుకున్నారు. ఆయన ప్రకటన, ఆయన ఖండనలో ఆగ్రహం లేదు, ఆయన ఖండనలో ఆగ్రహం లేదు, ఆవేదన ఉందా? ఆవేదన కూడా లేదు. లాంఛనంగా అదొక లాంఛనప్రాయమైన ఖండనగా ఉంది తప్ప ఇంకోటి కాదు. ఒత్తిళ్లను తట్టుకొని నిలబడాలని నిలబడ్డాడు. విజయసాయి రెడ్డి వెళ్ళిపోవడం వ్యక్తిగతం అంటున్నారు. ఉదాహరణకు అంటే పార్టీ చాలా పార్లమెంటరీ పార్టీ నాయకుడు వెళ్ళిపోతే అది వ్యక్తిగతమే అవుతుందా? వెళ్ళిన తర్వాత వ్యవసాయం చేసుకోవడం వ్యక్తిగతం కావచ్చు. ఆయన వ్యవసాయమే చేస్తున్నాడో రాజకీయ ఫలసాయం చేస్తున్నాడో కూడా మనం ఏం చెప్పలేం. ఇవన్నీ కొద్ది రోజుల్లో మనం నిరీక్షించాలండి. తొందరపడి ఇది అయిపోయింది అది అయిపోయింది అని మనం నిర్ధారణ రాలేము. విజయసాయి రెడ్డి అయోధ్య రామిరెడ్డి సన్నిహితులు కూడా అందరూ విజయసాయి రెడ్డి గురించి ఒక్కరు కూడా నెగిటివ్గా మాట్లాడకపోవడం కూడా మీరు గమనిస్తారు. ఎందుకు అంటే వెళ్ళిపోయిన వాళ్ళ మీద కోపమో లేకపోతే ఏదో దూరం అది కూడా ఇక్కడ ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా అయోధ్య రామిరెడ్డి ఆయన అన్నట్టుగా ఒత్తిళ్లలో ఉన్నారు. అప్స్ అండ్ డౌన్స్, ఇది డౌన్ కింద భావిస్తున్నారు. మరి అప్ కావడానికి ఏం చేయాలి? అప్స్ అండ్ డౌన్స్. అప్ కావాలంటే బీజేపీతోనే ఉంటేనే మంచిది అని భావించారనుకోండి, అప్పుడు అప్పు కావచ్చు, చెప్పలేము మనం. సరే, ఏంటి లోకేష్పై అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు, రెడ్ బుక్ను గేలు చేస్తూ ఆయన చేసిన కామెంట్స్, రెడ్ బుక్ను చూసి మా ఇంట్లో కుక్క కూడా భయపడదు అని అనడంలో ఆంతర్యం ఏంటి? అంత కాన్ఫిడెంట్గా దమ్ముంటే అరెస్టులు చేసుకుంటానని కూడా సవాల్ విసురుతున్నారు కొంతమంది నేతలు. ఇప్పుడు అంబటి రాంబాబు ఒక సింగిల్ గొంత అయింది ఇప్పుడు వైసీపీకి ప్రధానంగా. నాని గారు వీళ్ళందరూ కూడా తగ్గిన తర్వాత ఇంకా పాత పద్ధతిలో పర్ఫార్మెన్స్ ఇంకా చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉంటే అంబటి రాంబాబే.
బాగా ఎప్పుడో రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి బాగా మన చర్చలు వీటిలో మంచి ఫ్రెండ్, ఇతర విషయాలు అలా ఉంచి. కాబట్టి ఆయన గట్టిగా మాట్లాడతాడు. ఇంకా ఆయన అన్న ఏం చెప్పినా నువ్వే అన్న పద్ధతిలో ఆయనది ఉంది. రెడ్ బుక్ని చూసి కుక్క భయపడుతుందా, పిల్లి భయపడుతుందా లేదా, ఈ జంతువులకు సంబంధించిన సమస్య కాదు, ఇది మనుషులకు సంబంధించింది. ఇంకో విషయం, రెడ్ బుక్ అంత ఏమాత్రం పట్టించుకోనక్కర్లేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత 2 నెలలు దీని గురించే మాట్లాడారు. రెడ్ బుక్ రాజ్యాంగ విరుద్ధం, రెడ్ బుక్ ఇలా చేయకూడదు అనే పద్ధతిలో వైసీపీ చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. ఇతరులు కూడా చెప్పారు. వాళ్ళు కూడా నిజమే కక్ష సాధింపు మేము ఏం చేయబోమని కొంచెం సర్దుకునే ప్రయత్నం కూడా వాళ్ళు చేశారు. అందువల్ల రెడ్ బుక్ గురించి రకరకాలుగా మొదటేమో రెడ్ బుక్ చాలా డేంజర్ అని, తర్వాత ఏమో రెడ్ బుక్ అసలు ఏమీ లెక్కలేదని, లేదా రెడ్ బుక్ ప్రకారమే మమ్మల్ని చేస్తున్నారని ఇది 4 రకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు లోకేష్ కూడా ఆయన అయితే నేను చట్టబద్ధంగా ఉంటాను దానికే కట్టుబడి ఉన్నాడు. కాకపోతే రెడ్ బుక్ అని బెదిరించారు, ఇప్పుడు వెనక్కు తగ్గారని వీళ్ళు గేలి చేసేసరికి ఆయన ఏం వెనక్కు తగ్గలేదు, ఇట్ ఈజ్ ఇన్ యాక్షన్ అని ఖచ్చితంగా చెప్పారు. సో ఇవన్నీ వైసీపీ టీడీపీ మధ్యలో సాగే రాజకీయ యుద్ధంలో, పొలిటికల్ వార్లో భాగాలు తప్ప పరిస్థితిలో వచ్చే మార్పు ఏమీ లేదు. ఇంకోటి, ఇంత తీవ్రంగా అంబటి మాట్లాడడం ద్వారా బహుశా లోకేష్ నుంచి సీరియస్ రియాక్షను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీకు గుర్తుంది కదా, ఇంతకుముందు కూడా అంబటి రాంబాబు ఒక ఆయన పేరు నాకు గుర్తులేదు, మా ఇంట్లోనే ఉన్నాడు కావాలంటే ఏం అన్నారు, అంటే ఆయన పోలీసులు పట్టుకున్నారు. సో ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఆ కుక్క భయపడుతుందా లేదా అదొక టెస్ట్ చేయాలి. రెండవది, కావాలంటే అరెస్టులు చేసుకోండి అన్నారు కాబట్టి అప్పుడేమో మళ్ళీ ఇంట్లో ఉన్నారంటే అతను అరెస్ట్ చేశారు. ఇప్పుడు కావాలంటే అరెస్టులు చేసుకోండి అని ఒక విధంగా మాట్లాడారు. కాబట్టి తెలుగుదేశం ఎలా ఆచితూచో లేకపోతే సీరియస్గా ఎలా స్పందిస్తుందో మనం చూడాల్సి ఉంటుంది. లోకేష్ నిన్న విశాఖపట్నంలో మాట్లాడింది చూస్తే మటుకు లోకేష్